శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మే 2వ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ నవమి రాత్రి 10:47 గురువారం. ధనిష్ఠా నక్షత్రం 11:07 రాత్రి వరకు ఉన్నదండి. సరే, ఇవాల్టి రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజున నూతన ప్రారంభిత కార్యక్రమాలు చేయుటకు చాలా అనువైన రోజు. అలాగే ప్రయాణాలు, దూర ప్రయాణాలు కూడా చేస్తారు ఈ మేషరాశి వారు. వ్యాపార ఉద్యోగులకు అధిక లాభదాయకంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత విద్యార్థులకు ఉన్నత విద్య యందు పురోగతి చెందుతారు. అంటే ఉన్నత విద్య చదువుకోవడానికి వాళ్ళు బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారనమాట. అలాగే న్యాయవాదులకు ఉన్నతమైనటువంటి పదవి, ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలు వీళ్ళకి దక్కుతాయన్నమాట. అలాగే ఈ యొక్క మేషరాశి వారు శ్రీ మహావిష్ణు, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల యొక్క ఆరాధన, ఆ దేవాలయ సందర్శనం చేయడం ద్వారా కార్యసిద్ధి, ధనలాభము, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఈ మేషరాశి వారికి. అలాగే ఈ మేషరాశి వారు దానం చేయాల్సినటువంటి ఉలవలు దానం చేయడం ద్వారా మనోవాంఛా ఫలసిద్ధి నెరవేరుతుందన్నమాట. అలాగే ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 5. తెలుపు రంగు వస్త్రాన్ని ధరించడం చాలా శ్రేయస్కరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి ఈ రాశి వారికి ఈ రోజున మనస్సంకల్పం అనేది నెరవేరుతుందన్నమాట. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం చాలా మంచిది వృషభ రాశి వారు. అలాగే ఇతర వ్యక్తులకు ఈ రాశివారు అప్పుగా ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, తొందరగా వసూలు చేసుకోవడం అనేది అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ అప్పు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త వహించుకొని ఇవ్వండి. ఆ తర్వాత గృహోపకరణ, నూతన వస్తువులు కొనడానికి శ్రేయస్కరమైన రోజు ఈ రోజు అన్నమాట. ఇంట్లో నూతన వస్తువులను కొందాం అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రోజున నూతన గృహంలో ఉండేటువంటి వస్తువులు కొనుక్కోవడానికి చాలా మంచి రోజు అన్నమాట. ఆ తర్వాత దంపతుల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం బాగా కలుగుతుందన్నమాట ఈ రాశి వారికి. వృధాగా ధనాన్ని ఖర్చు చేయకుండా ఉండడం చాలా మంచిది. అంటే జూదాలు అలాంటి వగైరా అలాంటి ఆడకుండా ఉండడం అనేది చాలా మంచిది. అలా జూదంలో వ్యర్థంగా ధనాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి తగు జాగ్రత్తలు అనేది వహించుకోవాలి. అలాగే ఈ రాశివారు తీర్థయాత్రలు, అలాగే నదీ స్నానాలు చేయడం అనేది ఇవాళ రోజున చాలా మంచిదన్నమాట. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, ధన వ్యయం అనేది తొలగిపోయి ధనాదాయం బాగా కలుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మనశ్శాంతి, మనోధైర్యం అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు మినుములు దానం చేయడం అత్యంత శ్రేయస్కరం. ఆ తర్వాత వీళ్ళ అదృష్ట సంఖ్య 3. పసుపు రంగు వస్త్రం ధరించుట చాలా మంచిదన్నమాట. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజున ఆరోగ్యమందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. అధిక శ్రమ వల్ల ఉద్యోగం చేసే వారందరూ కూడా అధిక శ్రమం వల్ల ధనాన్ని బాగా పొందుతారు. అలాగే ఉన్నతమైనటువంటి వారి దగ్గర గుర్తింపును పొందుతూ ఉంటారన్నమాట. రాజకీయ నాయకులు రాజ్యాధికారం మీద ఆసక్తిని ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట ఈ యొక్క మిథున రాశి వారు. విద్యార్థులు ప్రయాణం చేయడం చాలా జాగ్రత్త వహించడం మంచిది. ప్రయాణాల విషయాల్లో విద్యార్థులు ప్రయాణం చేయడం వల్ల చేసే సమయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. అలాగే గృహ భూ వ్యాపారులు అనుకూలమైనటువంటి రోజు వీళ్ళందరికీ కూడా. గృహాన్ని కానీ, భూ వ్యాపారులు కానీ అమ్మే కొనుగోలు విషయంలో వీళ్ళకి ఖచ్చితంగా ఈ రోజున లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ మిథున రాశి వారు శ్రీ మహాగణపతి ఆరాధన చేయడం ద్వారా కార్యసిద్ధి నెరవేరుతుంది. ఈ మిథున రాశి వారు బియ్యము, అలాగే శనగలు అనేది ఇవాళ రోజున దానం చెయ్యాలి. ఈ యొక్క మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 4. నీలవర్ణ వస్త్రం ధరించుట సర్వత్రా శ్రేయస్కరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఈ రాశివారు కుటుంబ సభ్యుల యందు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఇవాళ రోజున. ఈ రాశివారు ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు అనేది చాలా వహించాలి. నదీ జలాల యందు జాగ్రత్త కూడా తీసుకోవాలి. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఈ యొక్క కర్కాటక రాశి వారు
నదీ జలాల యందు కానీ, సరస్సుల యందు కానీ, సముద్రాల యందు కానీ స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించుకోవాలి. ఆ తర్వాత వైద్య వృత్తి వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వైద్య వృత్తి అంటే డాక్టర్స్కి చక్కగా సంఘంలో ఇవాళ రోజున మంచి కీర్తి ప్రతిష్టలు అనేవి కలుగుతాయన్నమాట. ఈ రాశి వారికి పిత్రార్జిత పూర్వార్జిత ధనం యందు లాభం ఖచ్చితంగా కలుగుతుంది. తండ్రి నుంచి వచ్చే ఆస్తి కానీ, పూర్వం నుంచి వచ్చే ఆస్తి ఖచ్చితంగా ఇవాళ రోజున వీరికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజున పేదలకు అలాగే అనాథ పిల్లలకు దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. ఈ యొక్క కర్కాటక రాశి వారు పేదలకు అలాగే అనాథ పిల్లలకు దాన ధర్మాలు చేయడం ద్వారా చాలా మంచిదన్నమాట. బూడిద రంగు వస్త్రాన్ని ధరించడం సర్వత్ర శ్రేయస్కరం. ఈ రాశివారు కర్కాటక రాశివారు కందుల దానం చేయడం చాలా మంచిదన్నమాట. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా కర్కాటక రాశి వారికి ప్రయాణాల్లో కావచ్చు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో చక్కగా ఉంటారన్నమాట. స్వామివారికి అనుగ్రహం చేత ధనలాభము, మనశ్శాంతి, సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 1. తదుపరి సింహరాశి. సింహరాశి ఈ రాశి వారికి ఈ రోజున మంచి మిత్ర స్నేహ బంధం అనేది కలుగుతుంది. మంచి మిత్రులు అలాగే స్నేహబంధం అనేది మంచివారు పరిచయం అవుతూ ఉంటారన్నమాట. ఆరోగ్యపరంగా ఉదర సంబంధిత అలాగే చర్మ సంబంధిత బాధలు పడుతూ ఉంటారు. కొద్దిగా ఆరోగ్యాన్ని జాగ్రత్త వహించుకోవడం అత్యంత శ్రేయస్కరం. అలాగే ఈ యొక్క సింహరాశి వారు క్రీడాకారులకు అవకాశాలు లభిస్తాయి. వాళ్ళ రోజున ధనాదాయం కూడా బాగా కలుగుతుంది. కేంద్ర రాష్ట్ర రక్షక అధికారులకు బదిలీలు అంటే పదవీ బదిలీలు జరుగుతాయన్నమాట. తద్వారా వారికి ఆ పదవీ బదిలీలు జరిగినా సరే ఖచ్చితంగా వీరికి లాభదాయకంగా ఉంటుంది. ఉన్నతమైన పదవి కూడా వాళ్ళకు చేకూరుతుందన్నమాట. విద్యార్థులకు పరీక్షలలో మంచి ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతని పొందుతారు ఈ యొక్క సింహరాశి వారు విద్యార్థులు. అలాగే ఈ సింహరాశి వారందరూ కూడా శ్రీ మహావిష్ణువు అలాగే సూర్యారాధన చేయడం ద్వారా అన్ని రంగాల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాల్లో ఉండేటువంటి అన్ని రంగాల వారికి మనోధైర్యము అలాగే లాభదాయకంగా ఉంటుందన్నమాట. సింహరాశి వారు ఇవాళ రోజున కందులు దానం చేయడం చాలా శ్రేయస్కరం. అలాగే కాషాయ వర్ణ వస్త్రం ధరించుట అత్యంత శుభప్రదం. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారు ఈ రోజున ధైర్య సాహసాలతో కూడిన ఆలోచనలు చేస్తూ ఉంటారన్నమాట. మనోధైర్యం చేత ఏ కార్యక్రమానైనా ముందుకు తలపెడతారు. ఆ తర్వాత వ్యతిరేకులతో కొద్ది జాగ్రత్త వహించడం అత్యంత శ్రేయస్కరం. అంటే మన మీద ఎలాంటి కూడా శత్రువుగా ఉండేటువంటి వారు అంటే మనని కీడుగోరే వారితో జాగ్రత్త వహించడం చాలా అత్యంత శ్రేయస్కరం. అలాగే వాక్ విరోధం చేయకుండా వాళ్ళతో ఎలాంటి వాగ్ఘర్షణ కూడా చేయకుండా ఉండడం చాలా మంచిదన్నమాట. మత్స్యకారులకు ధనాదాయం బాగా పెరుగుతుంది. సినీ రంగం వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు కలుగుతాయి ఈ కన్యారాశి వారికి. ఈ రోజున ఈ కన్యారాశి వారు ఖచ్చితంగా శ్రీ మహాగణపతి యొక్క ఆరాధన చేయడం ద్వారా కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ కన్యారాశి వారు నల్ల నువ్వులు దానం చేయడం అత్యంత శ్రేయస్కరం. అలాగే ఈ కన్యారాశి వారు పసుపు రంగు వస్త్రాన్ని ధరించడం మంచిది. ఈ కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 2. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం చాలా మంచిది. అలాగే స్వస్థానం విడిచి వేరే చోట ఉండవలసే రోజు కూడా ఇవాళ రోజున వీరికి జరుగుతుందన్నమాట. కుటుంబ సభ్యులకు శ్రేయస్సును కోరుకుంటారు ఈ యొక్క తులారాశి వారు. కలహాలు కూడా నివారింపబడతాయి. కుటుంబంలో ఉండే కలహాలన్నీ కూడా ఇవాళ రోజున ఖచ్చితంగా నివారింపబడతాయి. కుటుంబం యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాలకు కృషి చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారు. తద్వారా ఆర్థిక లాభాలు అలాగే మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది ఈ తులారాశి వారికి. ఈ తులారాశి వారు ప్రయాణాల విషయాల్లో కూడా తగు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఉన్నత విద్య యందు ఆసక్తి బాగా పెంచుకుంటూ ఉంటారు ఈ తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఇవాల్టి రోజున మినుములు దానం చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే ఈ తులారాశి వారు దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం అలాగే దుర్గా అమ్మవారికి చక్కగా పూజ కానీ హోమం కానీ ఇవన్నీ కూడా చేయడం ద్వారా మనశ్శాంతి మనోధైర్యం ఏర్పడుతుంది. ఈ తులారాశి వాళ్ళకి ఇవాళ రోజున అదృష్ట సంఖ్య 6 అన్నమాట. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇవాళ రోజున ఆరోగ్య విషయంలో సామాన్యంగా ఉంటుంది.
అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో ఎవరితో కూడా వాదన దిగకుండా ఉండడం చాలా మంచిదన్నమాట. చెడు సాహసాలు చేయకుండా ఉండడం అత్యంత శ్రేయస్కరం. వాటికన్నిటికీ కూడా దూరంగా ఉండాలి ఈ వృశ్చిక రాశి వారు. అలాగే విద్యార్థులకు ప్రయత్నాలకు కార్యరూపం ఖచ్చితంగా చేస్తారు. విద్యార్థులు ప్రయత్నపూర్వకంగా కార్యరూపాన్ని చేస్తూ ఉంటారు. అంటే ఉన్నత విద్య యందు ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్య యందు కార్యరూపాన్ని దాలుస్తూ ఉంటారన్నమాట. తద్వారా చక్కగా ఉన్నత విద్యను పొందుతారు. మరింత కృషి చేస్తే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విజయాన్ని పొందుతుంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా మనోధైర్యం అనేది ఏర్పడుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య ఇవాళ రోజున 9. ఈ వృశ్చిక రాశి వారు ఇవాళ రోజున పసుపు రంగు వస్త్రాన్ని ధరించడం వలన మనశ్శాంతి కూడా ఏర్పడుతుంది, ఆరోగ్యం కూడా కుదుటపడుతుందన్నమాట. తదుపరి ధనుసు రాశి. ఇప్పుడు ధనుసు రాశి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ధనుసు రాశి వారికి ఇవాళ రోజున సంపద ఇబ్బడి ముబ్బడిగా బాగా వస్తాయి. వచ్చే రోజునమాట ఇవాళ రోజున. అలాగే ధన వస్త్ర లాభాలు కూడా ఏర్పడతాయి. నూతనమైనటువంటి వస్త్రాలు కూడా ఏర్పడతాయి అన్నమాట. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది. ఏదైతే కనుక ఇష్టపూరితంగా కార్యాన్ని తలపెడతారో ఖచ్చితంగా కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. మీ కృషికి తగ్గ ఫలితాన్ని కూడా పొందుతారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అలాగే ఉద్యోగంలో ఉన్నతమైన పదవిని పొందడము, అలాగే ధనలాభాన్ని కూడా ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట ఈ యొక్క ధనుసు రాశి వారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు అనుకూలంగా ఉండాలి అంటే కనుక శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం చేత, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయాలకు కావచ్చు, దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేయడం ద్వారా కార్యసిద్ధి, అలాగే మనశ్శాంతి, మనోధైర్యం అనేది కూడా ఏర్పడుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఇవాళ రోజున అదృష్ట సంఖ్య 3. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇవాళ రోజున కలిసి వచ్చే రంగు నీలం అన్నమాట. నీల వస్త్రధారణ చేయడం ద్వారా ఈ ధనుసు రాశి వారికి బాగా కలిసి వచ్చును. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాటికి ఇవాళ రోజున గోచార రీత్యా చంద్రరాశ్యాత్ ద్వితీయ స్థానంలో శని యొక్క ప్రభావం చేత ఆరోగ్య విషయం అనేది చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. కొద్దిగా అలాగే అస్వస్థతకు గురవుతూ ఉంటారు ఇవాళ రోజున. వృద్ధులు కావచ్చు, అలాగే చిన్నపిల్లలు కావచ్చు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు నూతనంగా ప్రారంభించే కార్యక్రమాలన్నింటిలో కూడా తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఏదైతే కనుక కార్యాన్ని తలపెడదాం అనుకుంటున్నారో శని యొక్క ప్రభావం చేత ఆ కార్యభంగం అనేది కలుగుతుంది. కాబట్టి 1-2 సార్లుగా ఆలోచించి కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఈ యొక్క మకర రాశి వారు విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్య యందు ఆసక్తి చూపుతారు. శని ప్రభావం చేత నిదానంగా ఉన్నా సరే కానీ ఉన్నత విద్యను చదవాలని చెప్పేసి ఈ యొక్క మకర రాశి వారు చూస్తారు. స్టాక్ మార్కెట్ వారికి ఖచ్చితంగా ఇవాళ రోజున మంచి లాభదాయకంగా ఉంటుంది. ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ వారికి లాభదాయకంగా ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక పరిపుష్టిత కూడా ఏర్పడుతుంది. ఆర్థిక లాభం కూడా ఈ యొక్క మకర రాశి వారికి కలుగుతుంది. ఈ మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈ మకర రాశి వారు ఇవాళ రోజున నల్ల నువ్వులు కనుక దానం చేస్తే కనుక శని ప్రభావం చేత కార్యభంగమంతా కూడా తొలగిపోయి కార్య సిద్ధి అనేది ఏర్పడుతుంది. అలాగే విజయాన్ని కూడా పొందుతారు. మనో ఒత్తిడి, శారీరక ఒత్తిడి కూడా తొలగిపోతుందన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి. మకర రాశి వారికి ఇవాళ రోజున పసుపు రంగు వస్త్రం ధరించుట అత్యంత శ్రేయస్కరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇవాళ రోజున గోచారరీత్యా చంద్రరాశి స్థిత శని ప్రభావం చేత వీరికి కూడా ఆరోగ్య విషయం తగు జాగ్రత్తలు వహించడం మంచిది. అలాగే నూతనంగా ప్రారంభించే కార్యక్రమాల్లో కొద్దిగా వీరికి నిదానం అనేది ఏర్పడుతుంది. అంత తొందరగా కార్యసిద్ధి అనేది కలగదు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు నిరుత్సాహపడకుండా మనోధైర్యం చేత ఆ యొక్క శివానుగ్రహం చేత శివుడిని ఖచ్చితంగా శివానుగ్రహం చేత శివాభిషేకాలు కావచ్చు, శివాలయ సందర్శనాలు కానీ చేసుకోవడం ద్వారా మనోధైర్యం అనేది ఏర్పడుతుంది. కార్యం అనేది ఖచ్చితంగా దిగ్విజయపడుతుంది. ఈ యొక్క కుంభరాశి వారు ఇవాళ రోజున గనక అదృష్ట సంఖ్య 8, అలాగే నీలవర్ణ వస్త్రాన్ని ధరించేసి
అలాగే నల్ల నువ్వులు కనుక దానం చేస్తే ఈ కుంభరాశి వారికి కార్యసిద్ధి అలాగే శరీర సంపూర్ణ ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది. విద్యార్థులు కూడా ప్రయాణాల విషయాల్లో తగు జాగ్రత్త వహించడం అత్యంత శ్రేయస్కరం. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి గోచార రీత్యా చంద్రరాశ్యాతు వ్యయస్థానంలో శని యొక్క సంచారము, అలాగే గురువు తృతీయ స్థానంలోకి సంచారం జరిగింది. తద్వారా ఈ యొక్క మీనరాశి వారు అన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు వహించుకోవాలి. బృహస్పతి బలం కూడా కొంచెం తగ్గింది. అలాగే వ్యయంలో శని యొక్క సంచారం చేత అన్ని రంగాల వారికి, విద్యార్థులు కావచ్చు, నడి వయసు వారు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎవరైనా సరే వీరందరూ కూడా అధిక శ్రమ చేయడం ద్వారానే లాభదాయక కలుగుతుంది తప్ప స్వల్పంగా శ్రమ చేయడం తద్వారా ఎక్కువగా ఆశించడం అనేది చేయకూడదు. ఇవాళ రోజున ఈ యొక్క మీనరాశి వారు ఖచ్చితంగా శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధన, అలాగే దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన చేయడం ఇవాళ చాలా మంచిదన్నమాట. ఈ యొక్క మీనరాశి వారు గురుబలం అనేది తగ్గింది కాబట్టి శనగలు, అలాగే శని యొక్క సంచారం వ్యయస్థానంలో ఉంది కాబట్టి శని శుభదృష్టి కలగడానికి నల్ల నువ్వులు దానం చేయడం చాలా మంచిది. ఈ యొక్క మీనరాశి వారు ఇవాళ రోజున ఆకుపచ్చ వర్ణాన్ని ధరించడం అత్యంత శ్రేయస్కరం.